చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం జంబువారిపల్లి గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. వెంకటప్పనాయుడు చెరువు వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో చెరువుల పునరుద్దరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ చెరువులన్నీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, చెరువుల్ని సక్రమమైనటువంటి పద్ధతిలో వాడుకోవాలంటే ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, లేదంటే చెరువులు పూడికి గురై తూములు పూడికి గురై ఉంటే వాటిని పరిష్కరించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అన్నటువంటి అంశం మీద అధికారులు అందరం కూడా కూర్చొని ఈరోజు ఒక సమావేశం కావడం జరిగింది. చాలా అభిప్రాయాలు వచ్చాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. తద్వారా పల్లెల్లో నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయాన్ని కలిగి ఉండాలనేది ఆయన ఆలోచన. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. సో ఇవి కావాలంటే పొలాలు బాగుండాలి, నీళ్ళు అందుబాటులో ఉండాలి. నీళ్ళు అందుబాటులో ఉండాలంటే వర్షం మీదనే ఆధారపడలేం కదా. అన్ని చోట్ల గోదావరి, కృష్ణ, పరవలు తొక్కరు కదా. కాబట్టి ఉన్నటువంటి చెరువులు, కుంటల్ని, కాలువల్ని నీటి యాజమాన్య పద్ధతులను ఉపయోగించి వాటిని సక్రమమైనటువంటి రీతిలో వినియోగించుకుంటే ఎప్పటికప్పుడు రైతాంగంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనేది వారి ఆలోచన. వారి ఆలోచనకు తగ్గట్టుగానే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కొన్ని వందల మంది రైతులు చెరువు దగ్గరికి చేరుకొని మా చెరువుకు అవి కావాలా, ఇవి కావాలని విజ్ఞాపనలు చేస్తున్నారు. చాలా సంతోషం. కార్యక్రమం చాలా ఉపయోగకరంగా మారబోతోంది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి, చెరువులు, కుంటలకి ఉన్నటువంటి పంటలను పండించుకోవడానికి అవసరమైనటువంటి విధంగా రూపుదిద్దుకోబోతోంది. దాని ద్వారా ఆకాశం నుంచి పడిన ప్రతి నీటి బొట్టుని వినియోగించుకొని అది రైతాంగానికి, పంటలకి అనువుగా మార్చుకొని ఒక చుక్క నీటిని కూడా వృధా చేయకుండా ఒడిసి పట్టుకునే ఒక విధానానికి ఇది శ్రీకారం కాబోతుంది. 100 రోజుల్లో కొన్ని లక్షల చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా మనుగడలోకి రాబోతున్నాయి. మనుషులు వాటిని పొలాలకు మళ్లించుకోబోతున్నారు అన్నటువంటి విషయం తెలిసి చాలా ఆనందపడుతున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ మంచి కార్యక్రమం కూడా ఒక ఉదాహరణను తెలియజేస్తూ నమస్కారం.